ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన విమోచకుడు, మనకు విడుదలనిచ్చేవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ వచనంలో శక్తివంతమైనటువంటి శ్రమలను గురించి తెలియచేయబడుతున్నది. జలములు, అగ్నితో పోల్చబడినటువంటి శ్రమలు. మనము ఎదిరించే సామర్థ్యము లేని శ్రమల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. శ్రమల నుండి విడిపిస్తాడు. విమోచించుట అను మాట కనబడుతున్న సమయాల్లో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉండి అనుభవించినటువంటి నరకయాతన గుర్తొస్తూ ఉంది. వారి బాధ వర్ణించలేనిది. బాధలో పెట్టినటువంటి మొర్ర దేవుని వద్దకు చేరింది. దేవుడు వారికి విడుదల కలుగు చేశాడు. ఐగుప్తి బానిసత్వం నుండి విమోచించాడు. ఈరోజు ఎదుర్కోలేని శక్తివంతమైనటువంటి శ్రమలు నీ జీవితంలో ఉంటే, ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి విడుదల పొందుకోవడానికి ప్రార్థించిన రీతిగా ప్రభువుకు నువ్వు మొరపెట్టగలిగితే కనుక ప్రభు నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. నీవు ఎదుర్కోలేనటువంటి ఆ యొక్క శ్రమల నుంచి నిన్ను విడిపించుటకు నీవు చేసినటువంటి ప్రార్థన బట్టి నీకు విడుదల కలుగుటకు, నిన్ను విమోచించుటకు దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రతి పరిస్థితుల్లోనూ దేవుడు నీకు తోడై ఉండి నీకు విడుదల కలుగు చేస్తాడు. సమస్యను బట్టి భయపడక, సహాయం చేయవాడిని బట్టి ధైర్యముగా ఉండండి. దేవుని కృప మీ జీవితంలో తగిన కార్యాన్ని జరిగించి విడుదల కలుగు చేసి నడిపించునుగాక. ఆమేన్.